మన ఆత్మీయ జీవితంలో పాడు చేసేవి, మన కుటుంబాన్ని పాడు చేసేవి ఏ ఉన్నప్పుడు కూడా లైట్ తీసుకోవాలి. వాటిని మనం పట్టించుకోకూడదు. మన జీవిత యాత్రలో ప్రభువుతో మనము నడవాలి. వీరు ఏ మాటల వైపు డిసప్పాయింట్ అవ్వలా. సంఘ నాయకుడు గురించి ప్రార్థన అత్యాశతో చేసి, ఇదే మంచి తరుణం, దేవుడు మనకిచ్చిన అవకాశం, మన హృదయమును బలపరుచుకొని మన సేవకుడు కోసం ప్రార్థన చేద్దామని అత్యాశక్తితో వారు ప్రార్థన చేశారు. అత్యాశక్తి కలిగిన ప్రార్థన పరలోక సింహాసనమును తాకబడింది. స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన పరలోక సింహాసనము తాకబడేటట్లుగా విశ్వాసము కలిగిన ప్రార్థన మన బిడ్డలకి, మన కుటుంబానికి నేర్పాలి. స్తోత్రం చెప్పండి. మీ కళ్ళ ముందు మీ పిల్లలు ఈ మందిరంలో ఆడుతూ పాడుతూ నిలవాలి. నీ కళ్ళ ముందు నీ పిల్లలు ఇలాగు దేవుని సన్నిధిలో భక్తి శ్రద్ధలతో కూర్చోవాలి. నీ కళ్ళ ముందు నీ పిల్లలు మోకరించి ప్రార్థన చేసేవారిగా మారాలి. అలాగూ తల్లిదండ్రులుగా మీరు గైడెన్స్ ఇవ్వగలిగితే అది ఇక్కడ మీకు సాధ్యమవుతుంది. అది ఇక్కడ మీరు నేర్చుకోగలుగుతారు. అలాగూ అత్యాశక్తి కలిగిన సంఘముగా మీరు మారినప్పుడు మీరు మీ కుటుంబంలో చేసిన ప్రార్థన పరలోక సింహాసనము తాకగలిగిన కృపను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు ఆయన.